హలో ఎవ్రీవన్. ఇప్పుడు మన ఏఐబి 19 ఎగ్జామ్లో 3 న్యూ లాస్ యాడ్ అయిపోయాయి, క్రిమినల్ లాస్ యాడ్ అయిపోయాయి. అయితే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎగ్జామ్ చదవాలి. తక్కువ టైంలో ఖచ్చితంగా మార్క్స్ స్కోర్ చేసేటట్టు ఎలా చదవాలో ఈ కొత్త లాస్ని నేను ఈ లెక్చర్లో చెప్పబోతున్నా. అయితే మన అభిరుచి అలాగే మిగతా వంటల ప్రోగ్రామ్స్లో అంటూ ఉంటారు కదా, ఈరోజు ఇది డిష్ చేసుకోవాలి అంటే మనకు కావాల్సిన పదార్థాలు అని. అలాగే ఈ లెక్చర్ నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం అవ్వాలి అని అంటే మీ దగ్గర కొన్ని సామాన్లు కావాలి. ఏమేం కావాలి లెక్చర్ చూడడానికి? పాత క్రిమినల్ లా ఏదో ఒక బుక్ తీసుకోండి, ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ బిఎన్ఎస్ కానీ ఏదో ఒక బైరాక్ట్ తీసుకోండి. అలాగే కొత్త బైరాక్ట్ కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా కావాలి. ఉంటే మంచిది, మీ దగ్గర హార్డ్ కాపీ ఉంటే మంచిది, లేకపోతే సాఫ్ట్ కాపీలో కూడా మీరు చూసుకోవచ్చు. సరేనా? అలాగే బైరాక్ట్స్ తీసుకున్నారా? అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలండి మీకు. ఇవి ఫ్రీగా దొరుకుతాయి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేశాను, ఆన్లైన్లో కూడా ఇవి ఫ్రీగా దొరుకుతాయి. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే. అండ్ పెన్, పెన్సిల్ అండ్ అటెన్షన్తో కూర్చోండి. ఈ లెక్చర్లో నేను చెప్పేది అర్థం అవ్వాలి అన్నా, లేదా అంటే అసలు ఎగ్జామ్లో క్రిమినల్ లాస్ నుంచి వచ్చే 26 మార్క్స్ మీరు కరెక్ట్గా గెయిన్ చేయాలి అన్నా, నేను ఈ చెప్పే ఫస్ట్ పాయింట్ అసలు మిస్ చేయకండి. నేను ఇంకా అసలు టిప్ వరకు వెళ్ళట్లేదు. టిప్కి వెళ్ళే ముందరే ఒక ఫస్ట్ పాయింట్, ఒక మెయిన్ పాయింట్ చెప్పబోతున్నా. అది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇదిగోండి, నా వాచ్ పోయింది అని నేనంటే అది నేను ఐపీసీ ఓల్డ్ లా గురించి అన్నా దాన్ని థెఫ్ట్ అనే అంటాం. న్యూ లాలో చెప్పిన వాచ్ పోయింది అని న్యూ లాలో చెప్పిన దాన్ని థెఫ్ట్ అనే అంటాం. ఎందుకు అంటే కాన్సెప్ట్ అనేది సేమ్ అండి. నా వాచ్ కనుక ఎవరైనా దొంగలిస్తే దాన్ని అఫెన్స్ని థెఫ్ట్ అని ఐపీసీలోనూ అంటాం, బిఎన్ఎస్లో కూడా థెఫ్ట్ అనే అంటాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి నా పైన ఇట్లా పిస్తోల్ పెట్టి నన్ను బెదిరిస్తే ఆ అఫెన్స్ అనేది సేమే ఉంటుంది. ఐపీసీలో అయినా బిఎన్ఎస్లో అయినా బెదిరించడం అన్న అఫెన్స్ సేమ్, దొంగలించడం అన్న అఫెన్స్ సేమ్, ఎవరినైనా పొడిచి చంపేస్తే మర్డర్ అన్న అఫెన్స్ సేమ్, కిడ్నాపింగ్ అన్న అఫెన్స్ సేమ్. సో ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్స్లో చేంజెస్ ఉండవు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఐపీసీ అన్నా బిఎన్ఎస్ అన్నా ట్రెస్పాస్ అంటే మీనింగ్ ఒకటే, ట్రెస్పాస్ యొక్క మీనింగ్ చేంజ్ అవ్వలేదు. మరి ఏం చేంజ్ అయ్యాయి మ్యామ్? సెక్షన్ నంబర్స్ చేంజ్ అయ్యాయి. ఒకప్పుడు సెక్షన్ 511 ఆఫ్ ఐపీసీలో ఉన్న విషయం ఇప్పుడు సెక్షన్ 62, 63లో వచ్చేసింది. ఒకప్పుడు సెక్షన్ 51 ఆర్ 55 ఆఫ్ ఐపీసీలో ఉన్న విషయాలు ఇప్పుడు సెక్షన్ 3, సెక్షన్ 4 ఆఫ్ బిఎన్ఎస్లోకి వచ్చాయి. సో ఎక్కువ శాతం వరకు సెక్షన్ నంబర్స్ ఇటు అటు అయ్యాయి, అంతే తప్ప కాన్సెప్ట్స్ అనేవి చేంజ్ అవ్వలేదు. తరచు మనం ఇంట్లో పిల్లలు ఉంటే చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అంతెందుకు, ఇప్పుడు మా ఇంట్లోనే లైబ్రరీ ఉంది. లైబ్రరీలో నేను బుక్స్ ఒక వరుసలో పెట్టాను. మా ఇంట్లో పిల్లలు, పక్కింటి పిల్లలు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఆటల్లో నా బుక్స్ తీసుకొని నేను పెట్టిన వరుసని ఖరాబ్ చేస్తారు. అటు ఇటు మొత్తం బుక్స్ పైకి కిందకి అన్నీ మార్చేశారు. ఇంట్లో వస్తువులు అన్నీ మార్చేశారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను వెతుక్కోవడం మొదలు పెడితే నాకు కనిపించట్లేదు వస్తువులు. నిజానికి వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి, కొంచెం వెతుక్కోవడానికి ఇప్పుడు టైం పడుతుంది అంతే. ఇప్పుడు కొత్త లాలో కూడా అలాంటిదే. ఇప్పుడు థెఫ్ట్ అనేది ఒకప్పుడు సెక్షన్ 376 ఆఫ్ ఐపీసీలో ఉంది అని మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఐపీసీ ఇంతకు ముందర ఒకసారి చదివి ఉన్నారు. అయితే బిఎన్ఎస్లో కూడా సేమ్ విషయమే ఉంటుందండి, కొత్త దాంట్లో కూడా సేమ్ విషయమే ఉంటుంది. కానీ ఇదిగో ఈ పిల్లలు వచ్చి మొత్తం బుక్స్ అన్ని రీఅరేంజ్ చేసి వెళ్ళారు కదా, ఇంట్లో ఉన్న సామాన్లు ఒక చోట ఉన్న సామాన్లు ఇంకో చోట పెట్టేసి వెళ్ళారు కదా, అలాంటిదే అయ్యింది. ఇప్పుడు ఈ 376 ఐపీసీ అనేది 376 బిఎన్ఎస్లో ఉండదు, కానీ బిఎన్ఎస్లో ఉంటుంది. అది వెతుక్కోవాలి. ఈ వెతుక్కోవడం ఎలా అనే డౌట్ వస్తుందిగా. అందుకనే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏవైతే కొత్త బైరాక్ట్స్ ఉన్నాయో కొత్త బైరాక్ట్స్లో స్టార్టింగ్లోనే టేబుల్స్ లాగా ఇస్తారు. నేను మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మన గ్రూప్స్ ఉన్నాయండి, తెలుగు వాట్సాప్ గ్రూప్స్ జాయిన్ అవ్వండి. మీకు యాక్చువల్లీ చాలా వరకు హెల్ప్ ఉంటుంది. చాలామంది తెలుగు స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యి సబ్జెక్ట్ డౌట్స్ అవి కూడా డిస్కస్ చేస్తున్నారు.
సో డెఫినెట్లీ జాయిన్ ద తెలుగు గ్రూప్స్, డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్ అన్నీ. సో అక్కడి ఫొటోస్ కూడా పెడతాను. సో మీకు కొత్త బేర్ యాక్ట్లో ఇట్లా కంపారిటివ్ టేబుల్స్ అని వస్తాయి. ఓకే, మీరు ఏ బేర్ యాక్ట్ ఏ పబ్లిషర్ కొనుక్కున్నా ఏదో ఒక విధంగా స్టార్టింగ్లో కంపారిజన్ టేబుల్ అని ఇస్తారు. ఈ కంపారిజన్ టేబుల్లో మనకి పాత సెక్షన్ నంబర్ ఏంటి, కొత్త సెక్షన్ నంబర్ ఏంటి అనేది చూసుకోవచ్చు. సో కాన్సెప్ట్స్ అనేవి మారలేదు. ఇది నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కాన్సెప్ట్ అనేది మారలేదు, అక్కడే ఉన్నాయి, మనం వెతుక్కోవడానికి మాత్రమే టైం పడుతుంది. ఓకే, ఇది ఓన్లీ ఐపీసీకి మాత్రమే కాదండి. బిఎస్ఏ ఏదైతే మన ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పుడు బిఎస్ఏ అయిందో, భారతీయ సాక్ష్య అధినియం, దాంట్లో కూడా సేమేనండి. కాన్సెప్ట్స్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏవైతే కాన్సెప్ట్స్ నేను కోర్స్లో చెప్తున్నానో అవే కాన్సెప్ట్స్ మీకు కొత్త దాంట్లో కూడా ఉంటాయి. సెక్షన్ నంబర్స్ మాత్రమే ఇటు అటు అయ్యాయి. సిఆర్పిసిలో కూడా సేమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పిసిలో ఎఫ్ఐఆర్ అన్న కాన్సెప్ట్ ఉంటుందా? ఉంటుంది మేడం. బెయిల్ అన్న కాన్సెప్ట్ ఉంటుందా? ఉంటుంది. మరి కొత్త లాలో ఉందా? ఉంది. సేమ్ బెయిల్ అంటే సేమ్ కాన్సెప్ట్ అక్కడ కూడా ఉంది. అలాగే సిఆర్పిసిలో చదువుకున్న ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ ఇక్కడ బిఎన్ఎస్ఎస్లో కూడా ఉంది. ఓకే, సో కాన్సెప్ట్స్ అనేవి పాత నుంచి కొత్తకి సేమ్ టు సేమ్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. పాత కాన్సెప్ట్స్ కరెక్ట్గా మనకు తెలిస్తే కొత్త కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకోవచ్చు, ఈజీగా అవుతుంది. అయితే సిఆర్పిసిలో అన్నిటికంటే ఎక్కువ చేంజెస్ ఉన్నాయండి. కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళు అసలు టెన్షన్ పడద్దు. సిఆర్పిసిలో ఏమేం చేంజెస్ అయ్యాయి, కొత్త వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ నేను డీటెయిల్డ్గా వీడియోస్ చేస్తాను. సో సిఆర్పిసిలో అన్నిటికంటే ఎక్కువ చేంజెస్ అయ్యాయి. అలాగే సిఆర్పిసి తర్వాత ఎవిడెన్స్ యాక్ట్లో చేంజెస్ అయ్యాయి. అన్నిటికంటే తక్కువ చేంజెస్ అయింది ఐపీసీలో. ఓకే, ఇది మెయిన్ పాయింట్, మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎగ్జామ్ హాల్లో కూడా ఈ విషయం మర్చిపోకండి. క్వశ్చన్ అడిగితే కాన్సెప్ట్ క్వశ్చన్ అయితే అది మారదు. పాత లాలో ఆన్సర్ ఏంటి, కొత్త లాలో ఆన్సర్ ఏంటి, రెండు ఒకటే ఉంటాయి. ఓకే, అయితే నేను ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నేను ఇక్కడ ఏఐబి 16 క్వశ్చన్ పేపర్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, మీరు కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ క్వశ్చన్ నంబర్ 1 ఏఐబి 16 పేపర్లో క్వశ్చన్ నంబర్ 1 యాక్చువల్లీ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఎక్కడి నుంచి వచ్చింది క్వశ్చన్? ఎవిడెన్స్ యాక్ట్, అంటే మన పాత యాక్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఎవిడెన్స్ యాక్ట్ కింద ఎన్ని రకాల ప్రిజంప్షన్స్ ఉంటాయి అని. ప్రిజంప్షన్స్ అనేది ఒక టాపిక్ అండి. ప్రిజంప్షన్స్ అన్న టాపిక్ నేను కోర్స్లో డీటెయిల్డ్గా ఆల్రెడీ చెప్పాను. ఆల్మోస్ట్ చార్ట్స్ వేసి ఏం బై హార్ట్ చేయాలి, ఏం బై హార్ట్ చేయక్కర్లేదు అని ప్రిజంప్షన్స్ టాపిక్ చాలా క్లియర్గా చెప్పాను. ఓకే, అయితే ఈ ప్రిజంప్షన్స్ అనేది ఒక కాన్సెప్ట్ కదా, ఒక టాపిక్ అంటే ఒక కాన్సెప్ట్. దీంట్లో సెక్షన్ నంబర్ ఏం లేదు. 3 types ఆఫ్ ప్రిజంప్షన్స్ ఉంటాయి. ఆ 3 types ఏంటి, ఎందుకు ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవి మనం నేర్చుకోవాల్సిన ఐటమ్. అయితే ఇది కాన్సెప్ట్ కదా, కాబట్టి కాన్సెప్ట్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే పాత యాక్ట్లోనూ సేమే ఉంటుంది, కొత్త యాక్ట్లోనూ సేమే ఉంటుంది. సో ఇదే క్వశ్చన్ కనుక ఇప్పుడు కొత్త పేపర్లో ఏఐబి 19 పేపర్లో ఇచ్చిన ఆన్సర్ అనేది మారదు. ఆన్సర్ ఆల్ ఆఫ్ దెమ్మే అవుతుంది. ఏఐబి 16లో ఓల్డ్ లా ప్రకారంగా కూడా ఈ క్వశ్చన్ ఒక ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవే. ఇప్పుడు కొత్త లా ప్రకారంగా కూడా దీని యొక్క ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవే. ఎందుకంటే కాన్సెప్ట్ బేస్ చేసుకొని అడిగిన క్వశ్చన్స్లో అవి పాత క్వశ్చన్స్ అయినా కొత్త క్వశ్చన్స్ అయినా ఆన్సర్ అనేది మారదు. ఓకే, నేను ఈ పాయింట్ మాటికి ఎందుకు చెప్తున్నాను అంటే అట్లీస్ట్ 50% క్వశ్చన్స్ రిపీట్ అవుతాయండి. క్రిమినల్ లాలో 50% క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అవ్వకపోయినా టాపిక్ అయితే రిపీట్ అవుతుంది. సో మీరు కనుక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేసి కాన్సెప్ట్స్ చేంజ్ అవ్వలేదా అని చెక్ చేసుకుంటూ చదివితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఏఐబి 19లో, ఎస్పెషలీ క్రిమినల్ లాస్, న్యూ క్రిమినల్ లాస్ చదివేటప్పుడు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. నేను ఇక్కడ క్వశ్చన్ నంబర్ 12 చూస్తున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ క్యాన్ బి క్యూర్డ్ అండర్ సెక్షన్ 465 ఆఫ్ సిఆర్పిసి అని అడిగాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సెక్షన్ 465 సిఆర్పిసి ఇప్పుడు మన కొత్త బిఎన్ఎస్ఎస్లో ఏ సెక్షన్ నంబర్ కింద వస్తుంది
అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. అది మీ ఫస్ట్ స్టెప్. చేసుకొని ఇక్కడ వీడు ఓన్లీ సిఆర్పిసి గురించి అడిగినా ఈసారి ఛాన్స్ ఉంటుంది, ఇదే క్వశ్చన్ మీకు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేస్తున్నప్పుడు సెక్షన్ 465 సిఆర్పిసి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో ఏ సెక్షన్ అని ఈ చార్ట్లో చూసుకుంటూ కంపేర్ చేసుకుంటూ చదవండి. అలా చదివితే మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ మీకు ఆల్మోస్ట్ కొన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది, అచ్చా ఓన్లీ సెక్షన్ నంబర్సే మారాయి, మ్యామ్ చెప్పినట్టు కాన్సెప్ట్ సేమ్ ఉన్నాయి, ఓన్లీ సెక్షన్ నంబర్స్ మారాయి అని మీకే అర్థమైపోతుంది. ఓకే, ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను చూపిస్తున్నా, సో దట్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేసేటప్పుడు మీకు కూడా ఈజీగా ఉంటుంది అని. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదే పేపర్ AIB 16 పేపర్లో క్వశ్చన్ నంబర్ 51 చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అని చెప్పి డాష్ అని పెట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని మనం ఫిల్ చేయాలి. సమన్స్ ఓరలా, సమన్స్ కెనాట్ బి సర్వ్డ్ ఆన్ కార్పొరేట్ ఎంటిటీస్, ఇలా సమన్స్ గురించి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిల్లో మనం ఏం చేయాలి, సమన్స్లో ఏది కరెక్ట్ పాయింట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సమన్స్ అన్న కాన్సెప్ట్ నుంచి మళ్ళీ వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారు, కాన్సెప్ట్ క్వశ్చన్ అంటే మ్యామ్ ఏం చెప్పింది, ఓల్డ్ లాలో ఏముంది న్యూ లాలో ఏముంది అనేది అర్థం చేసుకోవాలి. సో ఓల్డ్ లాలో సమన్స్ కాన్సెప్ట్ ఏంటి అని అర్థం చేసుకొని చేంజ్ అయిందా చేంజ్ అవ్వలేదా అన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. నేను క్లాసెస్లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ టాపిక్లో అస్సలు చేంజ్ ఏం లేదు, ఈ టాపిక్లో 90% సేమ్ ఉంది, ఆర్ ఈ టాపిక్ మొత్తానికి మారిపోయింది అని నేను క్లాసెస్లో చెప్తాను. సో అందుకని మీరు క్లాసెస్ అన్నీ సరిగ్గా వినండి. నేను చెప్పిన కోర్సులో చెప్పే క్లాసెస్ అన్నీ సరిగ్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ సమన్స్ అన్న కాన్సెప్ట్లో అసలు చేంజ్ లేదు అని అన్నాను అనుకోండి, మీరు జస్ట్ ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక ఇప్పుడు కొత్త పేపర్లో వచ్చినా మీరు ఏం చేస్తారు, అచ్చా సమన్స్ అన్న కాన్సెప్ట్ మారలేదు, సమన్స్లో జస్ట్ ఒక్క పాయింటే మారింది అని మ్యామ్ చెప్పారు, ఆ ఒక్క పాయింట్ ఇక్కడ లేదు. సో ఓల్డ్ లా అయినా న్యూ లా అయినా సమన్స్ అన్న కాన్సెప్ట్ అనేది మారలేదు అని మీరు ఇమీడియట్గా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఓల్డ్ లా నుంచి అడిగినా, ఇక్కడ ఓల్డ్ లా కాకుండా యాజ్ పర్ బిఎన్ఎస్ఎస్ అని పెట్టి డాష్ పెట్టిన ఆన్సర్ అనేది మారదు. ఎందుకు, మ్యామ్ ఏం చెప్పారు, కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఉంటే కాన్సెప్ట్ క్వశ్చన్స్లో 90% చేంజ్ ఉండదండి. 90% చేంజ్ కాలేదు, చేంజ్ ఉండదు. నేను చెప్తాను క్లాసెస్లో, నేను ఏవైతే చెప్తానో అంతవరకు మీరు చేంజెస్ ఏమయ్యాయి అని గుర్తుపెట్టుకున్నా చాలు. ఓకే, ఓల్డ్ కాన్సెప్ట్స్ అర్థమైతే కొత్త లాలో నేర్చుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఓల్డ్ కాన్సెప్ట్సే మనకి వీక్ ఉంటే కంపారిజన్ చేసి చదవడం కష్టం అవుతుంది. అందుకని నేను మాటికి కాన్సెప్ట్ 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 అని చెప్తూ ఉంటాను. ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైపోతే అది న్యూవా ఓల్డ్ అనేది చదవడం ఈజీ అవుతుంది. ఇదే మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ నేను AIB 18 క్వశ్చన్ పేపర్ తీసుకున్నా. దీంట్లో క్వశ్చన్ నంబర్ 4 చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రొవైడ్స్ ఫర్ రెఫరెన్స్ టు హైకోర్ట్. రెఫరెన్స్ అనేది మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్. అసలు రెఫరెన్స్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, రెఫరెన్స్ CPCలో కూడా చదువుతాము, CRPCలో కూడా చదువుతాము. రెఫరెన్స్ అంటే కాన్సెప్ట్ ఏంటి, ఈ విషయం కనుక మీకు తెలిస్తే వెరీ సింపుల్. సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు, ఓల్డ్ బేర్ యాక్ట్ ఓపెన్ చేస్తారు. ఓల్డ్ బేర్ యాక్ట్ కింద ఈ సెక్షన్ 395, మరి న్యూ బేర్ యాక్ట్ కింద ఈ కాన్సెప్ట్ ఏ సెక్షన్లో ఉంది అని ఒక్కసారి చెక్ చేసుకుంటే చాలు. కాన్సెప్ట్ ఒక్కసారి నేర్చుకోవాలి. రెఫరెన్స్ అంటే కాన్సెప్ట్ ఏంటి అనేది ఒక్కసారి మాత్రమే నేర్చుకోవాలి. కాన్సెప్ట్ ఒక్కసారి నేర్చుకుంటే చాలు. ఓల్డ్ అన్నా న్యూ అన్నా సేమే ఉంటుంది, సెక్షన్ నంబర్ మారుతుంది. సెక్షన్ నంబర్ మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మన దగ్గర బేర్ యాక్ట్ ఉంటుంది. సో నేను చెప్పిన విధంగా ఓల్డ్ లా అండ్ న్యూ లాలో కామన్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ని మంచిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు కూడా ఆలోచిస్తూ సాల్వ్ చేయండి. ఓకే, ఓల్డ్ లాలో ఇలా క్వశ్చన్ ఇచ్చారు, ఇదే క్వశ్చన్ న్యూ లాలో ఆన్సర్ ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రెఫరెన్స్ టు హైకోర్ట్ ఓల్డ్ లాలో అయితే ఈ సెక్షన్ నంబర్, రెఫరెన్స్ టు హైకోర్ట్ న్యూ లాలో అయితే ఈ సెక్షన్ నంబర్. ఇలా కంపేర్ చేసుకుంటూ చదువుకోండి. ఖచ్చితంగా
మీరు ఈజీగా ఈ మెథడ్లో చేస్తే స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ చేస్తూ పోతూ ఉంటే మీకు చాలా ఈజీగా ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫాస్ట్గా కవర్ అవుతాయి.